మై హోమ్ భుజాలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ లడ్డు వేలం ఆక్షన్ సాగుతూ ఉంది? ఎందుకు ఇంత ప్రెస్టేజియస్గా తీసుకొని కోట్లాది రూపాయలకు ఈ లడ్డు ఆక్షన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు మై హోమ్ భుజా రెసిడెన్స్ బయట సాధారణ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మనతో ప్రెసిడెంట్ నారాయణ గారు ఉన్నారు. మీ లడ్డు ఆక్షన్ వేలంలో ఒక ఎత్తు అయితే మీరు వాళ్ళని రెచ్చగొట్టే విధానం ఇంకో రకంగా కనబడుతుంది. అది రెచ్చగొట్టడం అనుకోవటం కంటే ఉత్సాహం ఉత్తేజం కల్పించడం. అంటే మై హోమ్ పూజ అంటేనే ఒక వసుదైవ కుటుంబం. అందరం కలిసి ఇలాగే ఉంటాం. ఏ ప్రోగ్రామ్ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఇదే ఉత్సాహంతో ఇదే ఒక కుటుంబంలాగా ఉంటాం. కాబట్టి అందరూ ఒకరికొకరు తెలుసు కాబట్టి ఆ ఉత్సాహంగా చేయడం జరిగింది. మీరు పాడుతున్నప్పుడు 50 కదా 52 కదా దగ్గరకున్నారంట. అది లక్షల పాట, అది మీరు అనేది వేలలో కాదు. అంటే ఆ ఉత్సాహంలో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అది. ఎందుకంటే లాస్ట్ టైం 29 lakhs పాడినప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. 29 lakhs లడ్డు ఉంటుందా అని చెప్పని. సో తర్వాత 29.5కి హైదరాబాద్లో హైయెస్ట్ అవడం జరిగింది. సో ఈసారి తప్పకుండా మనం హైయెస్ట్ పాడాలి అని చెప్పి అనుకున్నాము. అయితే ఒక 35-40 వరకు తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ ఉత్సాహం చూసిన తర్వాత మాకు కూడా ఉత్సాహం వచ్చింది. సో అదే ఉత్సాహంతో అందరూ అనుకున్నాం. అంటే వాస్తవంగా చెప్పాలంటే 51లో ఆపాల్సి వచ్చింది, మీరు చూశారు. సో లేకపోతే అది 60-70 కూడా వెళ్ళుండేదేమో. సో కానీ అది మంచిది కాదు. మీరు అన్నట్టుగానే ఏ సందేశం మనం ఇస్తున్నాము ప్రజలకి అనే ఉద్దేశంతో అక్కడితో ఆపడం జరిగింది. మళ్ళీ ఈ మై హోమ్ పూజా లడ్డు రికార్డు బ్రేక్ చేయాలి అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మై హోమ్ పూజాలోనే లడ్డు వేలంలోనే బ్రేక్ అవుతుందని మన నమ్మకం. 51 లక్ష అనే అమౌంట్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ సాధారణ లో క్లాస్ పీపుల్ కానీ చాలా పెద్ద అమౌంట్. ఒక వివాహం చేయొచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనొచ్చు, కొన్ని వాహనాలు కొనొచ్చు, వాళ్ళ కుటుంబం అంతా కూడా సెట్ అయిపోతుంది. ఆ కేవలం లడ్డు ఆక్షన్ 50 లక్షలు బారడం అంటే అసలు మీ మై హోమ్ నుంచి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలకి మంచి మెసేజ్ ఇస్తున్నాం తప్పకుండా. ఎందుకంటే ఈ లడ్డు అమౌంట్ పాడినది ఇదేదో ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్ కాదు. దీన్ని ఒక సత్కార్యానికి మనం వాడతాం. ఈ వచ్చిన లడ్డు అమౌంట్ మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో వేసి వచ్చిన ఇంట్రెస్ట్ని ఇటు దైవ కార్యక్రమాలకి అలాగే బయట సామాజికంగా 10 మందికి సాయం చేయడానికి అటువంటి మంచి కార్యక్రమాలకే వాడుతున్నాం. కాబట్టి ఎంత లడ్డు వేలం పాడినా కూడా అది ఒక రాంగ్ మెసేజ్ కాదు, ఒక చక్కటి మంచి పనికి మనం చేస్తున్నాం. కాబట్టి అది ఎంత ఇచ్చినా పర్వాలేదని మేము అనుకుంటున్నాం. లాస్ట్ టైం 29 లక్షలు ₹1 అటు ఇటు కాకుండా మొత్తం మండపానికే వాడారా? లేదు, అసలు పొరపాటును కూడా మనం లడ్డు ఆక్షన్ పాడిన అమౌంట్ ₹1 కూడా మనం ఖర్చు పెట్టాం. లడ్డు ఆక్షన్ అమౌంట్ బ్యాంక్లోనే ఉంటుంది. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రం మనం వాడతాం. సో మిగిలిన కార్యక్రమాలు అందరికీ మై హోమ్ పూజ రెసిడెంట్స్ అందరూ తలా కొంచెం వేసుకుని మేము చేసుకుంటాం తప్పితే ఈ లడ్డు ఆక్షన్ అమౌంట్ గత 4 ఏళ్ళు, ఇది 5వ సంవత్సరం, అన్ని డబ్బులు బ్యాంకులోనే ఎఫ్డి రూపంలో ఉంది. దానిపైన వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏ పర్పస్ వాడతారు? మనం దైవ కార్యక్రమాలు చేస్తాం ఇక్కడ, లేకపోతే బయట కొన్ని స్కూల్స్కి సహాయం చేయడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, అటువంటి సోషల్ కాజ్కి మనం వాడుతుంటాం. ఇక్కడ కూడా మై హోమ్ నుంచి సర్వీస్ చేసినటువంటి ఫోటోలు వీడియోలు ఇప్పటి వరకు బయటికి రాలేదు. అంటే చెప్పవలసిన అవసరం కూడా లేదు కదా. సో మనం చేసేది మనం కామ్గా చేసుకోవచ్చు. అలా అనుకుంటే మై హోమ్ పూజలో చాలామంది రెసిడెంట్స్, మీకు తెలుసో తెలీదో, మా దగ్గర సుమారు 1000 మంది వర్కర్స్ ఉంటారు. అంటే హౌస్ కీపింగ్ అయితేనే, సెక్యూరిటీ అయితేనే చాలామంది ఉంటారు. వారందరికీ ప్రతిరోజు ఇంచుమించు ప్రతిరోజు మా భూజావాసులు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు, కొంతమంది లంచ్ సర్వ్ చేస్తారు, కొంతమంది డిన్నర్ సర్వ్ చేస్తారు. సో ఇది బయట చాలామంది తెలియదు. అంటే సుమారు 1000 మందికి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయండి ఎంత అవుతుంది. సో ఇలా చాలా కార్యక్రమాలు మేము చేస్తుంటాం. అలాగే కొన్ని హాస్పిటల్స్ బయట, నిమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే బసవతారకం హాస్పిటల్ కావచ్చు, బయట ఉన్న పేషెంట్స్కి చాలామంది ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ అంటే మనం ఒక చేతితో చేసిన సహాయం పక్క చేతి తెలియకూడదు అనుకుంటారు. కాబట్టి అదే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశం చేస్తున్నాం. మై హోమ్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది మై హోమ్స్ రామేశ్వరరావు పేరు. అతన్ని కట్టించినటువంటి ఈ కన్స్ట్రక్షన్లో మీరు ఈ వేలం వేస్తున్నప్పుడు అతన్ని చీఫ్ గెస్ట్గా పిలిచి అతని నేతృత్వంలో జరపొచ్చు కదా. రామేశ్వరరావు గారు నిన్నే ఫోన్ చేయడం జరిగింది యాజ్ ఎ ప్రెసిడెంట్ కింద. అని ఒకటే మాట అన్నారు, నాన్న మీరు చేస్తున్న పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే జరిగే విధానం కావచ్చు, మై హోమ్ పూజాని ఒక గృహ సముదాయం కాకుండా ఒక దివ్య క్షేత్రంగా మీరు చేసుకుంటూ ఉన్నారు. సో ఎవరికి ఎంత డబ్బున్నా, ఎంత కోటీశ్వరుడైనా కూడా ఆ దైవకృప ఉంటేనే అందరూ బాగుంటారు. సో మీరు చేసే పూజలు, మీరు చేసే పుణ్యం మీ అందరి భూజావాసులకి సహాయం జరుగుతుందని చెప్పి ఆయనే దీవించారు. సో అంటే ఈరోజు ఆయన రాలేకపోవచ్చు కానీ, బట్ డెఫినెట్గా మేము చేసే ప్రతి
కార్యక్రమంలో ఆయన వస్తారు, వచ్చి పాల్గొంటారు. మాదాపూర్ గచ్చిబౌలి సెంటర్ లో ఉన్నటువంటి ఏకైక రెసిడెన్స్ ప్లేన్స్ మై హోమ్ పూజ. ఇక్కడ బయట నుంచి కూడా ఆక్షన్ కి పిలవాలి, మా అమ్మ కూడా ఇన్విటేషన్ ఇవ్వాలి అని అంటున్నారు. బయట వాళ్ళకి అవకాశం ఉంటుందా? లేదండి, ఎప్పుడూ ఉండదు. ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉండదు. మా దగ్గరే అంటే ఏది చేసినా ఈ 4 గోడల మధ్యనే మేము ఉంటాము. ఒకరికొకరు సాయం చేసుకుంటాము, కుటుంబంలాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఫ్లాట్ కొన్న ఓనర్స్ కి మాత్రమే. ఫ్లాట్ కొన్న ఓనర్స్ ఉన్నారు, ఫ్లాట్ లో ఉండే రెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. అంటే పూజలో 1544 ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో నివసిస్తున్న ఎవరికైనా సరే లడ్డు వేలంలో పాల్గొనే అవకాశం ఉంది. బయట నుంచి మేము ₹1,00,00,000 లడ్డు కొంటామంటే అవకాశం కల్పియరా? నోవే, అవసరం లేదు. ఎందుకంటే మమ్మల్ని దాటి వచ్చేవాళ్ళు అవకాశం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కమ్యూనిటీ అనేది కమ్యూనిటీ వరకే ఉండాలి. సో బయట వాళ్ళు ఉన్నప్పుడు బయట చాలా ఉన్నాయి కదా, వాళ్ళు బయటే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ మనకి అంత అవకాశం లేదు, అవసరం కూడా లేదు. నెక్స్ట్ టైం ప్లానింగ్ ఏంటి? ఆల్రెడీ మీరు అనుకున్న రీచ్ అయింది 50 lakhs అనేది. మీరు అనుకుంటున్నారు 60-70 అనేమో, కానీ 50 వరకు రీచ్ అయింది. ఈ 50 lakhsతో నెక్స్ట్ మీ మండపాన్ని ఏర్పాట్లు కానీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానీ. అంటే మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, మనం ఈ ఆక్షన్ అమౌంట్ వాడట్లా, ఓన్లీ ఇంట్రెస్ట్ అమౌంట్ వాడతాము. ప్లస్ మా రెసిడెంట్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు. సో వారందరి కాంట్రిబ్యూషన్ తోటి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీకు ఈ 9 రోజులు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్స్, అలాగంటే ప్రసాదం రూపంలో మనం చేయడం జరిగింది. సో అందరూ ప్రతి ఒక్కరూ తమ తమ సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, ఎంతకు వెళ్తుంది అనేది మనం అప్పుడే చెప్పలేము. కాకపోతే డెఫినెట్గా మళ్ళీ ఆ రికార్డుని మళ్ళీ మా మై హోమ్ పూజ వాళ్ళే బ్రేక్ చేయడం మాత్రం కోరుకుంటాం. మీ దృష్టిలో బాలాపూర్ గణనాథుడు గ్రేటా, మై హోమ్ పూజ గణనాథుడు గ్రేటా? గణనాథుల్లో ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఉంటారు కదా, అందరూ ఒకటే దేవుడు, అందరూ ఒకళ్ళే. సో అందరూ ఒకటే, అందరినీ మేము అదే మనస్ఫూర్తిగా అదే గౌరవంతో కొలుచుకుంటున్నాము. నిజంగా మాకంటే ఒక 10,000 ఎక్కువ బాలాపూర్లో పాడి వారు కూడా మంచి కార్యక్రమాలు చేయాలి మేము కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. ఈ మై హోమ్ పూజ చెందినటువంటి ప్రెసిడెంట్ మాత్రం దీంట్లో ఎక్కడ కూడా ఫండ్స్ మిస్యూజ్ అవ్వవు. ఇవి కేవలం భక్తుల సెంటిమెంట్స్ కోసం మాత్రమే పెట్టేటువంటి మండపం. ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంకాస్త ప్రెస్టీజియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తామంటూ మాత్రం ప్రెసిడెంట్ రాజు అంటున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.